బా 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 చూసినారులా. ఇదేంది ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఒక్కో సీటుకు 20 కోట్లు. వామ్మని దండం పెడితే బీజేపీపై టీఎంసీ సంచలన ఆరోపణలు. మహిళా ఎంపీ సహా 5 ఎంపీలు క్రాస్ ఓటింగు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్పై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. అధికార బీజేపీ తన అభ్యర్థిని గెలిపించుకునేందుకు అక్రమాలకు పాల్పడిందని టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ విమర్శించారు. ఒక్కో ఓటుకు 20 కోట్లు ఇచ్చి ఇండియా కూటమి ఎంపీలను కొనుగోలు చేసిందని మండిపడ్డారు. మరి వాళ్ళకే బలం ఎక్కువ ఉంది, వాళ్ళకే ప్రచారం ఎక్కువ ఉంది, పలుకుబడి ఎక్కువ ఉంది అన్నాక వాళ్ళెందుకు ఇంకా డబ్బులు ఇచ్చుకుంటారు? సార్ మెజార్టీ వాళ్ళకే ఉంది కదా, మెజార్టీ వాళ్ళకే ఉంది. సరే ఈ కొనుడు అమ్ముడు ఆరోపణలు దానికంటే ముందు క్రాసు ఏమంటారు చిత్తు ఓట్లు అయినాయి కదా, ఓట్లు ఉన్నాయి కదా, అవును, ఆ అంశం మీద మనం డిస్కస్ చేయాలి ప్రజల విషయంలో. అంటే కనీసం వాళ్ళ ఓట్లు ఉపరాష్ట్రపతికి ఎట్లా ఓటు వేయాలనో కూడా తెలియని ఎంపీలను, అదే పార్టీ అయినా కానీ అటువంటి ఎంపీలను ఎన్నుకుంటున్నాం అని ఓటు వేసే ప్రజలు ఒకసారి ఆలోచించాలి. అరకసేత బట్టి అరసేతి గీతాలు అరిగిపోతున్నాయి పేదోళ్లకు, మంది కొంపలు ముంచి అక్రమ ఆస్తులు పెరిగిపోతున్నాయి లీడర్లకు. ఇక చూస్తుర్రా తుంగతూర్తి పోజాగా ఏమంటుందో. ఆస్తులు గుర్తించే ఓట్లు వేస్తారు కనుక నాలెడ్జ్ గుర్తించి ఓటేయాలి. చదువు రానుడు ఓటు వేసిండు అంటే వాళ్ళు చెల్చితే వేసిండు అనుకోవచ్చు, కానీ ఒక ఎంపీలకు ఓటే రాకపోయే, ఎంపీలకు కూడా ఓటే రాకపోయే. అంటే ఇక కథ అంటే పార్టీ సింబల్ చూసో, అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఇంకే చూసి కాదు, ఆ వ్యక్తి ఉన్న మేధస్సును చూసి నాలెడ్జ్ చూసి ఓటు ఏమంటున్నాం. వాని ఓటు కూడా వాడు ఉపయోగించుకునే, వారి ఓటు కూడా వారు ఉపయోగించుకునే కనీస అవగాహన లేని వాళ్ళని మనం చట్టసభలకు మన బతుకు మార్చమని పంపిస్తున్నాం అంటే మనం ఎంత ఆలోచన లేపుతూ ఉన్నాం అనేది ఆలోచించాలి. ఇది మనం మాట్లాడుకోవాలి. చూస్తారు కదా మరి తుంగతూర్తి అడ్వకేటు యుగంధర్ మరి ఎంత రామసక్కని ముచ్చట చెప్పింది ఇలా మన మార్నింగ్ న్యూస్లో. అంటే ఇంత కనీస అవగాహన లేని మరి వాళ్ళు చట్టసభలో పోయి అసలు ఏం చేస్తారు, ఏం ఉద్దారకం చేస్తారు. ఇక అంటారు చూడు, ఇక మరి వెంకటి ఆడున్నవే అంటే నీయం పట్టే ఉంది కుంపటి అన్నట్టుగా పాయ్ వచ్చే అని చూస్తున్నాం. కానీ ఆయన సమర్థుడా, అసలు ఆయన ఏం చేస్తాడు, ఆయన గుణమేంది, ఆయనకు లోక జ్ఞానం ఉందా, అసలు ఆయన ఏం చేస్తాడా చేయలేడా అనేది కూడా మనం ఆలోచన లేకుండా కరెక్టే ఈ మాట. 100% కరెక్ట్ ఈ మాట. ఇంకేమున్నాయి, ఇదేంది అమెరికాలో దారుణం చెప్పుకుందాం ఈ ముచ్చట. తుపాకీ హింసపై మాట్లాడుతుండగానే ట్రంప్ అనుచరుడి హత్య. హుటా యూనివర్సిటీలో బహిరంగ సభలో ఘటన. కిర్క్ మృతిని ధృవీకరించి నివాళులర్పించిన డొనాల్డ్ ట్రంప్. దేశవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ హింసపై ఆందోళన. ఇది అమెరికాలో జరుగుతుంది కదా, బీజేపీని ఇట్లే కొనసాగించుకుంటూ పోతే అది భారత్లో జరుగుతుంది. అంతేనా? సివిల్ ఆర్మీని తయారు చేసి వాళ్ళ మతతత్వ సిద్ధాంతంతో కింది వర్గాలను అంచివేసి రాజ్యాధికారులు ఉండాలనే ఒక ఆలోచనతో ఉన్న బీజేపీ రేపు భవిష్యత్తులో ఈ మన భారతదేశంలో జరుగుతుంటాయి. అది ఎక్కడ జరిగినా ప్రమాదం పాప. అంటే ప్రజల గురించి బహిరంగ సభలో మాట్లాడుతున్న ఘటన జరిగింది అంత పెద్ద డెవలప్ అయిన దేశంలో. అంటే బీజేపీని ఇట్లే పెంచుకుంటూ పోతే రేపు మన దేశంలో కూడా జరుగుతుంది. అంతేలా? 100%. బా సరే, ఇదేంది దానం కోయిలాగా వచ్చింది. జూబ్లీ హిల్స్ బరిలో లేను, క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే దానం. టికెట్ ఎవరికి ఇచ్చినా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తా. మరి నిన్నమన్నా మళ్ళీ ఖైరతాబాద్ కథ మళ్ళీ ముంగటేస్తే జనాలు ఏమనుకుంటారో ఏం కథ అనేది కూడా తెర మీదకి వచ్చిన ముచ్చట ఇక గుసగుస నడిచింది. మళ్ళీ ఊహాజనితమైన వార్తలు వారే ఇచ్చారు కదా, నిన్న మొన్న వచ్చిన ఊహాజనితమైన అని చెప్పి క్లారిటీ ఇచ్చింది కదా, సో అది అయిపోయింది. మరి ఇప్పుడు ఏంది ఈ ఎమ్మెల్యేల సంగతి ఏంది? నేను పోలే కాంగ్రెస్లకు, నేను బీఆర్ఎస్లే ఉన్నో, నేను కార్లనే ఉన్నో, నేను కార్లనే తిరుగుతున్నా. ఇక మరి స్పీకర్కి ఏమో సుప్రీంకోర్టు పంపింది గత నెల 31 వరకే కథ. ఇక మరి మేము ఇళ్ళనే ఉన్నాం, అరే మా నియోజకవర్గ పనుల కోసం, అభివృద్ధి పనుల కోసం మేము పోయి కలవద్దాం ముఖ్యమంత్రి అని ఇప్పుడు అంటున్నారట. మరి అంట రాసుకొని పూసుకొని తిరిగిరానేమో బీఆర్ఎస్ కోజాగలేమో ఆడిదాకా వాయి సుప్రీంకోర్టు దాకా వాయి. అంటే ఇప్పుడు వీళ్ళు ఇళ్ళ ఉన్నట్ట ఎండ్ల ఉన్నట్టు తాత అర్థమైతే ఎమ్మెల్యే అని చెప్పి క్లారిటీ ఇస్తారు ఎమ్మెల్యేలు. ఒకటి మనం ఆలోచించాల్సింది అంటే మన రాజ్యాంగం ప్రకారము స్పీకర్ గారికి విచక్షణ అధికారాలు ఉంటాయి. వాళ్ళు ఏం చేయాలనేది వారిని తీసుకునే నిర్ణయం. ఇవాళ ఎమ్మెల్యేలు పార్టీలు మారిండ్రు అని చెప్పి సుప్రీంకోర్టుకు దాకపోయిన కేసీఆర్, కేటీఆర్, మీరు పాలనా కాలంలో
డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీ సిఎల్పిని విలీనం చేసుకురు కదా. నువ్వు కొన్ని సిఎల్పి అంటే ఇప్పుడు నీకు నీతి ఆ రోజు నీతి లేదా? ఉద్దేశపూర్వకంగా ఆ రోజు నీ రాజకీయ అవసరాల కోసం కుట్రలు చేసి ఏ పార్టీ లేకుండా చేయాలని నేనే ఉండాలనే ఉద్దేశ కుట్రలు జరిగినాయి, ప్రజలు గమనించి నిన్ను ఓడగొట్టిరు. ఇప్పుడు ఎమ్మెల్యేలు అనేది వాళ్ళ వ్యక్తిగత అంశం. వాళ్ళు ఏ పార్టీలోకి పోతురు, ఏం అడిగారు, ముఖ్యమంత్రి ఎందుకు పోయినది వాళ్ళ అంశం. వాళ్ళు ఊహించుకొని పార్టీ పోతురు ఏం అయిపోతా అని చెప్పి ఉరికి తొందరపడి కేటీఆర్ సుప్రీంకోర్టు దాకా పోయారు. కానీ ఆ ఎమ్మెల్యే క్లారిటీ ఇస్తారు, మేము ఈ జెండా మీదనే ఉన్నాం, ప్రజల ఎజెండా కోసం ముఖ్యమంత్రిని కలిసినాం. సింగిల్ లైన్, ఈ జెండా మీద ఉన్నాం, ప్రజల ఎజెండా కోసమే ముఖ్యమంత్రిని కలిసినామని క్లారిటీ ఇస్తారు కదా. ఇంకేమైనా నిర్ణయాలు ఉంటే స్పీకర్ తీసుకుంటారు కదా, వారికి ఉన్న రాజ్యాంగ పరిధిలో అది ఒక చట్టాలను బట్టి. సో దాని మీద మనం డిస్కస్ చేయాల్సిన పని ఏం లేదు. కాకపోతే